ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామంలో అందరికీ వందనములు. యేసయ్య మాట వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుండి 24 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. మరునాడు వారు బేతినియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజురపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఎలైనగా అది అంజురపు పండు కాలము కాదు. అందుకాయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చువారి బళ్ళలను గువ్వలమ్మువారి పీఠలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవనికిని తేనీయకుండెను. ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరనేను. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నేలాగు సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరెను. ప్రొద్దున వారు మార్గమున పోచుండగా ఆ అంజురపు చెట్లు రేళ్లు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజురపు చెట్లు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లా నేను దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రియదేవుని యొక్క జనాంగమా, ఈ ఉదయకాశంలో అతి శ్రేష్టమైన విషయాన్ని పరిశుద్ధాత్మదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన మాట ద్వారా మనకు జ్ఞాపకం చేయిస్తూ ఉన్నాడు. బేతినియ నుండి యెరూషలేమునకు అనవైతిగా ఆయన ప్రతిరోజు వెళ్ళి దేవాలయంలో ప్రవేశించి అనేక మందికి ఆయన బోధలు బోధించేటటువంటి క్రమము కలదు. ఆ రోజు ఆ విధంగా ఆయన వెళుతున్నప్పుడు మరి మార్గ మధ్యలో ఆకులు గల ఒక అంజురపు చెట్టు కనిపించింది. దాంట్లో ఏమైనా దొరుకుతుందేమో అని వెళ్ళినప్పుడు ఆకులు తప్ప ఏమీ కనబడలేదు. వాస్తవానికి ఈ అంజురపు చెట్టు ఇజ్రాయేలీ జనాంగానికి సాదృశ్యంగా ఇవ్వబడింది. ఇశ్రాయేలీయులు దేవుని కొరకు ఫలించాలని దేవుడు తన తోటలో నాటినటువంటి మొక్కలు వారు. అయితే ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఏమీ కూడా దొరకల. కనుక యేసు ప్రభువారు ఇక ఎవ్వరు కూడా నీలో ఇక ఎప్పటికీ ఎలాంటి పండ్లు తినకుందురుగాక అని చెప్పి ఒక మాట అని తన మార్గంలో వెళ్ళిపోయారు. ఆయన ముందుకు వెళ్ళి దేవాలయంలో ప్రవేశించినప్పుడు తను ఏదైతే ఈ భూలోకానికి వచ్చి ఆ దేవాలయంలో ఆ ఇజ్రాయెల్ ప్రజలకు జీవితాల్లో ఏ యొక్క అద్భుతమైన కార్యములు చేయాలని ఆశపడ్డారో, ఆయన వచ్చి యెరూషలేముకి వచ్చి చూసినప్పుడు దేవాలయములో ప్రార్థన లేదు, కానీ క్రయ విక్రయములు అమ్మువారు కొనువారు, అనేకమైన వ్యాపారము చేస్తున్నవారు, రకరకాల వ్యాపారాలు చేస్తూ అక్కడ వారు ఉన్నటువంటి సంఘటన చూసి వారందరినీ కూడా దేవాలయం నుంచి వారికి బయటికి పంపివేస్తూ ఉన్నాడు.
ఆయనకున్నటువంటి ఆలోచన ఉద్దేశము ఏంటంటే, దేవాలయము అన్నప్పుడు అది సకల ప్రజలకు ప్రార్థన మందిరముగా ఉండాలి. ఈ ఇశ్రాయేలీయులు వీరు ప్రార్థన చేయట్లేదు, సరే కదా. ఏ ప్రజలు అక్కడ ప్రార్థన చేయనివ్వకుండా వ్యాపారము మొదలు పెడతా ఉన్నారు. ఈరోజు అనేక సంఘాల్లో అనేక మంది ప్రజలు ఇటువంటి వ్యాపార క్రమము దేవాలయంలో జరిపిస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఎప్పుడు కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఆరాధించడానికి రావాలి. ఆరాధన అయిన పిమ్మట ఆత్మీయంగా బలము నొంది సంతోషంగా ఇంటికి వెళ్ళి ప్రభువును స్తుతించాలి. కానీ దేవాలయం దగ్గరికి వచ్చి వ్యాపారం చేయడం అనేది వాక్యానుసారంగా అది తప్పు. యేసు ప్రభువారు ఆ విషయంలో మందలించి, దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరంగా ఉండాలి, అయితే దాన్ని మీరు దొంగల గుహగా మార్చేస్తున్నారని ప్రభు వారి మీద తను కోపగించాడు. ఇక తన యొక్క బోధన, తన ఖండింపు అవన్నీ విన్నప్పుడు శాస్త్రులు, ప్రధాన యాజకులు చాలామంది ఆశ్చర్యపడుతున్నారు. ఆయన ఎంత ధైర్యంగా బోధిస్తున్నారు. తనకు చంపేద్దాం, ఆయన ఉన్నంత కాలము మన వ్యాపారం కొనసాగదు, మనకు ఇష్టానుసరంగా మనం జీవించలేమని. ఈరోజు కూడా సంఘములో దైవజనుడు గనుక కచ్చించి గట్టిగా గద్దించి వాక్యం చెప్తే ఆ సేవకునికి ఎదురు తిరగడం అనేది సహజ సిద్ధమైపోయింది. ఆ రోజు యేసు ప్రభువును కూడా సంహరించాలి, చంపేయాలని చెప్పి వారు ప్రణాళిక సిద్ధపరుస్తున్నారు. దేవుని యొక్క ప్రియ జనంగమా, సాయంకాలం అయినప్పుడు ఆయన తన శిష్యులు మరలా బేతనీయకి వెళ్ళబోతున్నప్పుడు, ప్రొద్దున వారు మార్గంలో వెళుతున్నప్పుడు చూసిన చెట్టు పూర్తిగా వేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండటం చూశారు. అప్పుడు వెంటనే పేతురు అంటున్నాడు, అయ్యా, ఇదిగో నువ్వు శపించిన చెట్టు ఎండిపోయింది. ఆశ్చర్యం అనిపించింది. ఉదయమే కదా, ఎవరిని ఫలం తినకుందురుగాక అన్నాడు గురుగారు. ఇప్పటికీ అది విచిత్రంగా ఎండిపోయింది. ఆశ్చర్యంగా ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఏంటి దీని అర్థం? నువ్వు పచ్చగా ఉండిపోతే సరిపోదు, నువ్వు ప్రేమ, సంతోష, సమాధానము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఫలాలు నువ్వు ఫలించినప్పుడే దానికి దేవుడు ఎంతైనా సంరక్షిస్తాడు. నువ్వు వ్యతిరేకంగా, ఆవేశంగా, అహంకారంగా, దేవుని వాక్య విరుద్ధంగా జీవిస్తే ఎప్పుడు ఎండిపోతామో మనకు తెలియదు, ఏ క్షణాన మనం రాలిపోతామో మనకు తెలియదు. దేవుని వాక్యంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభువు అంటున్నాడు, గమనించాలి, దేవుని యందు విశ్వాసముంచుడి అని యేసుప్రభు వారు వారికి తెలియచేస్తున్నాడు. ఎందుకంటే విశ్వాసం గనుక గుండెల్లో ఉంటే మనం పలికినవన్నీ జరుగుతాయి. విశ్వాసము లేకుండా మనం ఎంత ప్రార్థించినా ఏది కూడా మన ముందు జరగవు. కనుక యేసుప్రభు వారు చక్కని మాట తెలియచేస్తున్నాడు. విశ్వాసము గుండెలో నింపుకొని, ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడద్రోయబడు చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు. అద్భుతమైన విషయం ఇది. ఎందుకంటే విశ్వాసం అనేటటువంటిది ఒక మనిషికి దేవునికి సత్సంబంధాన్ని నిలబెడుతుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఎవరు కూడాను ఇష్టడుగా ఉండలేడు. దేవుని బిడ్డ, ఉదయకాలంలో దేవుని మాటలు వింటున్నావు కదా, దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం ఉందా? నమ్మకం ఉందా? సో నీ మనసులో విశ్వాసం ఉంచుకొని, మనసులో ఎటువంటి సందేహము లేకుండా
ఏవైతే జరుగును గాక అని నువ్వు చెప్పగలుగుతున్నావో, మహిమగల దేవునిని బట్టి ఆ కార్యములు ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది. ఎలాంటి సందేహపడాల్సిన అవసరము లేదు. నువ్వు చెప్పినది ప్రభు అది ఖచ్చితంగా నీ జీవితంలో జరిగిస్తున్నాడని పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఒక వ్యక్తి దేవునికి ప్రార్థించేటప్పుడు తన గుండెల్లో పరిపూర్ణమైన విశ్వాసం పెట్టుకోవాలి. ఇజ్రాయేల్ జనాంగానికి ఈ విశ్వాసము లోపించినందున, దేవుని పట్ల సరైన విశ్వాసము లేనందున వారు ఈరోజు శాపపూరితులయ్యారు. అంజురపు చెట్టుకు సాదృశ్యమైన ఇశ్రాయేలును, అంజురపు చెట్టు ఎలా అయితే ఎండిపోయిందో వారి బ్రతుకులు కూడా ఆ రీతిగానే ఎండిపోయినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. విశ్వాసం ఉన్నవారు ఎప్పుడు కూడా ఎండిపోరు. విశ్వాసం అనేది ఒక ఏరుతో సమానం. ఒక చెట్టు వేరు ఎంత లోతుగా ప్రాకుతుందో ఆ చెట్టు అంత పచ్చగా ఉంటుంది, ఫలభరితంగా ఉంటుంది. ఒక వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి విశ్వాసము ఎంత లోతుగా ప్రాకుతుందో వారు అంత పచ్చగా ఉండగలరు, ప్రభుకు మహిమకరంగా ఫలించగలరు. అందుకే ప్రార్థించే వ్యక్తి తన హృదయాంతరంగములో సందేహం అనేది రాకుండా పరిపూర్ణమైన విశ్వాసముతో తను అడిగినవన్నీ కూడా ఆయన పొందుకోగలడు. అది ప్రభు మనకిచ్చిన గొప్ప ధైర్యం. మీ కుటుంబానికి కానీ, మీ జీవితానికి కానీ, మీ ప్రతి విషయంలో కానీ ఎటువంటి అకృతులు ఉన్నా ప్రభు చెప్పే మాటను ఎత్తి పట్టుకొని ప్రార్థించండి. మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు అడుగుచున్న వాటన్నీ ఎల్లను మీరు పొందినామని నమ్మండి. విశ్వాసంతో అడగండి. అడిగింది పొంది ఉన్నామని విశ్వసించండి. ఖచ్చితంగా అది మీ జీవితానికి కలుగుతుంది. ఎలాంటి సందేహాలు లేకుండా మీరు దేవుని సన్నిధిలో మరి విశ్వాసంతో ఉండాలని ప్రభు ఈరోజు తెలియచేస్తున్నాడు. మనుషుల జీవితాల్లో ఆయన తన పట్ల విశ్వాసం ఉందా లేదా అని చూస్తున్నాడు. ఆ చెట్టు ఎండిపోయింది. అవును, సృష్టిలో అనేకమైన భయంకర పరిస్థితులు వాటిల్లుతోంది. దేవునికి గౌరవించని వ్యక్తులే కానీ, దేవుని పట్ల విశ్వాసం లేని వ్యక్తులే కానీ, సమాజమే కానీ, దేశమే కానీ, రాష్ట్రమే కానీ అనేకములు తుడిచివేయబడుతుంది. కనుక విశ్వాసం అనేది దేవునికి మనకు దగ్గరికి చేస్తుంది. మనం అడిగినవన్నీ కూడా విశ్వాసంతో అడిగితే మనకు నూరొంతులుగా ఫలభరితం చేస్తుంది. కనుక రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దేవునికి అడుగుదాం, అయ్యా మాలో అపనమ్మకం ఉండకుండా చేయండి. మేము మీ పట్ల విశ్వాసం కలిగి అంజురపు చెట్టు మాదిరిగా మేము ఎండిపోయేవారుగా కాకుండా, నీ మందిరానికి వచ్చి వ్యాపారము చేసేటటువంటి ఇశ్రాయేలులుగా కాకుండా నమ్మకం కలిగి విశ్వాసం కలిగి మీ ద్వారా దీవెన పొందుకునే వారుగా మమ్మల్ని దీవించు అని అడుగుదాం. మిక్కిలి దయగల తండ్రి, ఉదయకాశంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటల కొరకు వందనాలు. మేము పచ్చగున్నామని అతిశయించక ఫలభరితంగా ఉండేటటువంటి జీవితం మాకు దయచేయండి. ప్రభువా, మేము ప్రార్థిస్తున్నాము కానీ విశ్వాసం లేనందున అనేకములు పొందలేకపోతున్నాం. మా అవిశ్వాసాన్ని బట్టి, అపనమ్మకాన్ని బట్టి అనేక దీవెనలు కోల్పోతున్నాం. అయితే ఈరోజు మీ పట్ల పరిపూర్ణ విశ్వాసం కలిగి జీవించడానికి అటు కృప దయచేయమని, ఎవరిలో ఎలాంటి అపనమ్మకం లేకుండా దూరపరిచి ప్రతి హృదయాల్లో విశ్వాసము నింపి ప్రతి ఒక్కరి మనోవంచ సఫలపరిచి దీవించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.